సరే ఇప్పుడు ఇంజురీ అయినప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి? ఎనీ జాయింట్ ఇంజరీ ఫస్ట్ చేయాల్సింది రెస్ట్ అండి. జనరల్గా స్పోర్ట్స్ ఆడేవాళ్ళలో మనం ఎలాంటి ఇంజురీస్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం? ఎలాంటి ఇంజురీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ఈ ఇంజురీస్ అనేవి డిఫరెంట్ జాయింట్స్ డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ స్పోర్ట్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంజురీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ లేదా బాస్కెట్బాల్, కబడ్డీ ఇలాంటి వాటిల్లో టెన్నిస్, బ్యాడ్మింటన్, టీటీ ఇటువంటి స్పోర్ట్స్ నాన్ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటారు. సో వీటిల్లో ఇంజరీ ఛాన్సెస్ జనరల్గా స్పోర్ట్స్ ఆడేవాళ్ళలో మనం ఎలాంటి ఇంజురీస్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం? ఎలాంటి ఇంజురీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? సో స్పోర్ట్స్లో మనం ఎక్కువగా ఏంటంటే ఈ లిగమెంట్ ఇంజరీస్ అంటే స్ట్రెయిన్స్ అంటాం, అలాగే మజిల్ ఇంజరీస్ స్ట్రెయిన్స్ అంటాం, ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. మనం ఈ ఇంజరీస్ అనేవి డిఫరెంట్ జాయింట్స్లో డిఫరెంట్గా ఉంటాయి. అదేవిధంగా మీకు డిఫరెంట్ స్పోర్ట్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పోర్ట్స్ని రెండు సెపరేట్గా డివైడ్ చేసినట్టయితే కాంటాక్ట్ స్పోర్ట్స్, నాన్ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటాం. అంటే కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే ఆపోజిట్ టీమ్ మెంబర్తో మనకి బాడీ కాంటాక్ట్ ఉండదని కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ లేదా బాస్కెట్బాల్, కబడ్డీ ఇలాంటి వాటిల్లో కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటాం. ఇవి కొద్దిగా వైలెంట్ స్పోర్ట్స్, వీటిలో ఇంజరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్ నాన్ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటాం. నాన్ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే లైక్ టెన్నిస్, బ్యాడ్మింటన్, టీటీ ఇటువంటి స్పోర్ట్స్ నాన్ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటాం. సో వీటిల్లో ఇంజరీ ఛాన్సెస్ కొద్దిగా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా మనం జాయింట్స్ వైట్ తీసుకున్నట్టయితే షోల్డర్ జాయింట్లో మనం ముఖ్యంగా ఉన్నట్టయితే డిస్లొకేషన్ అంటాం. అంటే ఈ షోల్డర్ జాయింట్ జారిపోతుంది కొంతమందికి. లేదా అదేవిధంగా షోల్డర్ లాబరల్ టేర్ అంటాం. అంటే ఇది కాస్త ఈ ఓవర్ హెడ్ స్పోర్ట్స్ ఆడేవాడు పెయిన్ వస్తుంటుంది. అదేవిధంగా షోల్డర్ జాయింట్లో మజిల్ టేర్స్, రొటేటికల్ మజిల్స్ అంటాం, అవి టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది స్పోర్ట్స్లో వచ్చే షోల్డర్ ఇంజరీస్. అదేవిధంగా మనం ఎల్బో సంబంధం తీసుకున్నట్టే చాలా కామన్గా వినిపించే వర్డ్ టెన్నిస్ ఎల్బో అంటాం. టెన్నిస్ ఎల్బో ఏంటంటే ఈ అవుటర్ సైడ్ ఆఫ్ ఎల్బోలో ఉన్న మజిల్ స్ట్రెయిన్ అవడం వల్ల లాంగ్ టర్మ్లో దాన్ని హెవీ స్ట్రెయిన్ పడడం వల్ల వచ్చే పెయిన్ని టెన్నిస్ ఎల్బో అంటాం. ఇవి కాకుండా అగైన్ ఈ ఎల్బోలో మనకి ఇన్సైడ్ ఆఫ్ ద ఎల్బోలో లెగమెంట్ ఇంజరీ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ జాయింట్ లోపల కొంచెం ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అంటాం, ఇది కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎల్బో జాయింట్లో. సిమిలర్లీ రిస్ట్కి సంబంధించి ఈ మణికట్లో మనకి టీఎఫ్సిసి అనే లెగమెంట్ ఒకటి ఉంటుంది. ఈ లెగమెంట్ కొద్దిగా ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ ద రిస్ట్లో పెయిన్ వస్తుంటుంది వీళ్ళకి. దీంతోపాటు ఈ రిస్ట్ లెగమెంట్స్, మిగతా లెగమెంట్స్ కూడా ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది రిస్ట్కి సంబంధించి. అండ్ కమింగ్ టు హిప్ జాయింట్, అంటే మనం మక్క జాయింట్ని తీసుకున్నట్టయితే హిప్ జాయింట్ చుట్టూ కవర్ ఉంటుంది, దాన్ని లాబ్రమ్ క్యాప్సుల్ అంటాం. ఈ లాబ్రమ్ కూడా టిష్యూ టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హిప్కి సంబంధించి గ్రాయిన్ స్ట్రెయిన్ అంటాం. అంటే ఈ మక్కలో ఉండే మజిల్స్ పట్టేస్తుంటాయి, ఇది గ్రాయిన్ స్ట్రెయిన్ అంటాం. ఇటువంటి గ్రాయిన్ స్ట్రెయిన్లో కూడా ఎక్కువ పెయిన్స్ వస్తుంటాయి హిప్ జాయింట్లకు సంబంధించి. అదేవిధంగా నీ జాయింట్కి సంబంధించి కామన్గా కనిపించే ఇంజరీస్ అనేవి ఏసీఎల్ లెగమెంట్ టేర్ అంటాం. చాలా కామన్ ఇది స్పోర్ట్స్లో. బోత్ కాంటాక్ట్ స్పోర్ట్స్లో, నాన్ కాంటాక్ట్ స్పోర్ట్స్లో, రెండు రకాల స్పోర్ట్స్లో కూడా ఎప్పుడైనా జంప్ చేసి ల్యాండ్ అయ్యేటప్పుడు నీ ట్విస్ట్ కింద పడుతూ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో కామన్గా వచ్చే ఇంజరీ ఏసీఎల్ లెగమెంట్ ఇంజరీ అంటాం. ఇది చాలా కామన్గా ఉంటుంది. దీంతోపాటు ఈ జాయింట్లో మెనిస్కస్ అంటాం, ఈ వాషర్స్ అంటాం, ఈ జాయింట్ మధ్యలో ఉండే మెనిస్కస్ స్టేజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో యాంకిల్కి సంబంధించి అంటే మన మడమ జాయింట్కి సంబంధించి ఒకటి ఈ అవుటర్ సైడ్ ఆఫ్ ద యాంకిల్లో లెగమెంట్ ఏటీఎఫ్ఎల్ లెగమెంట్ ఉంటుంది. మోకాల్లో ఏసీఎల్ లెగమెంట్ ఏ రకంగా ఎంత యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్ అంటాం, అది ఎంత కామనో యాంకిల్లో కూడా ఈ ఏటీఎఫ్ఎల్ లెగమెంట్ అంటే కూడా ఇంజరీస్ చాలా కామన్గా అవుతుంటాయి అవుటర్ సైడ్ ఆఫ్ ద యాంకిల్లో. దీంట్లో యాంకిల్లో జంప్ చేసేటప్పుడు స్టెబిలిటీ లేకపోవడం, యాంకిల్ జాయింట్ చుట్టూ స్వెల్లింగ్ రావడం జరుగుతుంటుంది. రెండోది ఈ రిట్రోకాన్కిల్ బర్సరైటిస్ లేదా అకిలిస్ టెండోపతి అంటాం. అంటే మన మడమ వెనకాల భాగంలో ఉండే మజిల్స్ ఒకటి స్ట్రెయిన్ అవడం వల్ల పెయిన్ వస్తుంటుంది ఈ స్పోర్ట్స్ పర్సన్స్లో. ఇది కామన్గా గమనిస్తుంటాం. ఇది కాకుండా అనదర్ కామన్ థింగ్ మనకి స్పోర్ట్స్లో కనిపించేది హ్యామ్స్ట్రింగ్ పుల్ అంటాం. హ్యామ్స్ట్రింగ్ పుల్ అంటే మన తొడ వెనకాలలో ఉండే మజిల్స్ ఉంటుంది, హ్యామ్స్ట్రింగ్స్ అంటాం. ఈ మజిల్స్ హెవీ స్ట్రెయిన్ అవడం వల్ల కొన్నిసార్లు సడన్ ఇంజరీ అవ్వాలి కావచ్చు, కొన్నిసార్లు హెవీగా లాంగ్ టర్మ్ దాని మీద స్ట్రెస్ పెట్టడం వల్ల కావచ్చు. ఈ తొడ వెనక ఉన్న మజిల్స్ స్ట్రెయిన్ అవుతుంటే దాన్ని హ్యామ్స్ట్రింగ్ స్ట్రెయిన్ అంటారు. ఇది కూడా చాలా కామన్గా కనిపించే సమస్య. సరే ఇప్పుడు ఇంజురీ అయినప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి? సో ఎనీ జాయింట్ ఇంజరీ ఫస్ట్ చేయాల్సింది రెస్ట్ అండి. అంటే మీకు సివియర్ పెయిన్ వచ్చినప్పుడు ఆ జాయింట్కి రెస్ట్ ఇవ్వాలి. అది లెగ్ అయితే నడవకుండా దాన్ని కాలుకి రెస్ట్ ఇవ్వడం. అదేవిధంగా హ్యాండ్ అయితే దాని చుట్టూ బ్యాగ్ లాంటి వేసి పెట్టడం. రెండోది ఏదైనా క్రేప్ బ్యాండేజ్ అంటాం, మన రెడ్ కలర్ బ్యాండేజ్ ఒకటి ఉంటుంది, అది చాలా కామన్గా చాలా మెడికల్ షాపులు దొరుకుతుంది మీకు. దాంతో ఇంజరీ అయిన పార్ట్ని కొంచెం కంప్రెస్ చేసి పెడతాం. దీనివల్ల ఏంటంటే స్వెల్లింగ్ తగ్గుతుంది, పెయిన్ కొంత తగ్గుతుంది. అండ్ సెకండ్ థింగ్ దీన్ని కంప్రెషన్ అంటాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఐసింగ్ అంటే ఐస్ ప్యాక్. మీకు కమర్షియల్ ఐస్ ప్యాక్స్ అవైలబుల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంట్లో కూడా మీరు పాలిథిన్ కవర్లో ఐస్ క్యూబ్స్ వేసినా కూడా ఐస్ ప్యాక్ కింద పనిచేస్తుంది. దీన్ని ఇంజరీ అయిన పార్ట్ మీద 10 to 15 minutes 3-4 times డే పెట్టడం వల్ల కూడా ఈ లోపల ఇన్ఫ్లమేషన్, పెయిన్ తగ్గుతుంది. ఇది హీలింగ్ హెల్ప్ చేస్తుంది. ఇది ఇనిషియల్ ఫేజ్లో. థర్డ్ థింగ్ అంటే ఎలివేషన్ అంటాం. ఎలివేషన్ అంటే మనకి ఇంజరీ అయిన పార్ట్ని కాస్త
పైకి ఉంచాలి. కిందకి వేలాడేసినట్టయితే కాలు కానీ చేతిని కానీ దెబ్బ తగిలిన చేతిని కానీ దెబ్బ తగిలిన కాలుని కానీ మనం కిందకి వేలాడేసినట్టయితే ఆ స్వెల్లింగ్ పెరుగుతుంది. అందువల్ల ఏంటంటే మన చెయ్యి అయితే మన అప్పర్ లింబ్ అయితే మనం ఏదైనా బ్యాగ్ లాంటిది లేదా బ్యాండేజ్ లాంటిది వేసి ఈ పొజిషన్లో పెట్టడం మంచిది. సెకండ్ థింగ్ లెగ్కి సంబంధించి అయితే మనం కాలుకైనా బ్రేస్ లాంటిది నుంచి సపోర్ట్ ఇచ్చి దాన్ని ఎత్తులో పెట్టడం, అంటే ఒక పిల్లో పెట్టి ఎత్తులో పెట్టడం లేదా ఒక స్టూల్ పెట్టి కాలు ఎత్తులో పెట్టడం వల్ల అగైన్ స్వెల్లింగ్ పెయిన్ కొంత తగ్గుతుంది. ఇది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ జాయింట్ ఇంజరీ. దీని తర్వాత మనం ఇమీడియట్గా చేయాల్సింది ఎక్స్రే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ అంటే కామన్గా ఫ్రాక్చర్స్ మనం చూసుకోవాల్సి వస్తుంది. సో ఎక్స్రే మనం చేయాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎక్స్రేలో పెద్ద ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఇవి లో వెలాసిటీ ఇంజరీస్ కనుక ఫ్రాక్చర్స్ తక్కువగా అవుతాయి. అఫ్కోర్స్ ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ ఉంటుంది కానీ బట్ తక్కువగా అవుతుంటాయి స్పోర్ట్స్లో. సో ఎక్స్రే నార్మల్గా ఉండేటప్పుడు దాన్ని వీళ్ళని తొందరగా డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద ఇంజరీ ఎంఆర్ఐ స్కాన్ చేయించడం వల్ల చాలాసార్లు మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను నా ప్రాక్టీస్లో కామన్గా చూస్తుంది ఏంటంటే చాలామంది ఎక్స్రే చేయించుకున్నాక ఏదో మెడికేషన్ తీసుకోవడము లేకపోతే ఏదో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడం చేస్తారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ అయిన ఎంఆర్ఐ స్కాన్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తారు. పెయిన్ తగ్గింది కదా, స్వెల్లింగ్ తగ్గింది కదా అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేసి తిరిగి స్పోర్ట్స్ ఆడడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో ఆల్రెడీ ఇంజరీ ఉన్న దాని మీద ఆ ఇంజరీ కంప్లీట్ ట్రీట్మెంట్ కాకుండా తిరిగి స్పోర్ట్స్ ఆడడం వల్ల రిపిటేటివ్ ఇంజరీ అయ్యి ఆ ఇంజరీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో నా సలహా ఏంటంటే ఎవరికైనా కూడా ఎనీ జాయింట్ ఇంజరీ డ్యూరింగ్ స్పోర్ట్స్ మోర్ దెన్ 2 to 3 weeks తర్వాత కూడా ఇంకా పెయిన్ స్వెల్లింగ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా నాకు ఎంఆర్ఐ స్కాన్ చేయించాలి. దీనికి ఎక్స్రే ఒకటే సరిపోదు. ఈ లిగమెంట్ ఇంజరీస్ కావచ్చు, మజిల్ ఇంజరీస్ కావచ్చు, మనం ఏమైతే ఇందాక కామన్గా ఉంటాయి స్పోర్ట్స్ అని చెప్పుకున్నాం, ఇవి ఎంఆర్ఐ స్కాన్లోనే ఎక్కువగా మనకి ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ సర్జరీస్ అనేవి ఏ సిచ్యువేషన్లో చేస్తారు సార్? ఎలాంటి సిచ్యువేషన్లో మనం సర్జరీకి వెళ్ళాలి? మజిల్ స్ట్రెయిన్స్ అని చెప్పాను దాకా, అంటే మజిల్ మీద హెవీగా లోడ్ పడడం వల్ల ఆ మజిల్ స్ట్రెచ్ అయ్యి పెయిన్ వస్తుంటుంది. ఇది చాలా కామన్. మజిల్ స్ట్రెయిన్, మజిల్ పుల్ అంటారు. కామన్గా వాడేది హ్యామ్స్ట్రింగ్ పుల్ అయిపోయింది అంటారు. మనం చూసినట్టయితే ఆ స్పోర్ట్స్ పర్సన్ ఫీల్డ్లో పరిగెట్టి సడన్గా తొడను పట్టుకుని పెయిన్తో బాధపడి బయటకు వెళ్ళిపోతుంటాడు. ఇదే విధంగా ఈ మజిల్ స్ట్రెయిన్ లేదా ఇందాక చెప్పిన గ్రాయిన్ స్ట్రెయిన్ అంటాం, ఇటువంటి స్ట్రెయిన్స్ చాలా కామన్గా వస్తుంటాయి. ఇటువంటి వాటిల్లో మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనకి సర్జరీ అవసరం ఉండదు. ఇది రెస్ట్ ఇచ్చి మెడికేషన్ ద్వారా అదేవిధంగా కొన్ని ఫిజియోథెరపీ మెథడ్స్లో దాన్ని పెయిన్ ఇంప్రూవ్ చేసినాక మనం తిరిగి వీళ్ళని స్పోర్ట్స్కి పంపించవచ్చు. అయితే ఈ మజిల్ స్ట్రెయిన్స్లో 2 రకాల ట్రీట్మెంట్ చేయాలి మనం. ఫస్ట్ ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. ఎప్పుడైతే సడన్గా పెయిన్ వచ్చిందో అప్పటికి ఆయన పెయిన్ రిలీఫ్ కావచ్చు, ఆ స్వెల్లింగ్ తగ్గడానికి కావచ్చు, కంఫర్ట్ కోసం మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మందిలో ఒకసారి ఒక మజిల్ స్ట్రెయిన్ స్టార్ట్ అయినాక అది రిపీట్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెయిన్ అని నేను చెప్పాను, దీనిలో రిపిటేటివ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెయిన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. అందువల్ల ఏంటంటే వీటిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకు ఈ పర్టికులర్ స్పోర్ట్స్ పర్సన్ మనకి ఈ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెయిన్ వచ్చింది లేదా పలానా మజిల్ స్ట్రెయిన్ వచ్చింది, ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏదో ఐడెంటిఫై చేసి ఇది డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీయా, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే ఆడిన ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల, కొన్నిసార్లు ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ కూడా కొద్దిగా స్ట్రెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్ హైడ్రేషన్ లేకపోవడం వల్ల, లేకపోతే ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల, కొన్నిసార్లు ఫిట్నెస్ సరిగ్గా చేయరు. స్పోర్ట్స్ పర్సన్స్ ఆడడానికి బాగా ఆడతారు కానీ వాళ్ళు జనరల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయరు. సో జనరల్ ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఈ బ్యాలెన్సింగ్ అంటాం, అంటే మన బాడీ బ్యాలెన్సింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల, కోఆర్డినేషన్, ప్రొప్రియోసెప్షన్ అంటాం, ఇవి సరిగ్గా లేకపోవడం వల్ల ఇంజరీస్ వస్తున్నాయని చెప్పి మనం ఐడెంటిఫై చేసి ఆ రిస్క్ ఫ్యాక్టర్ని కరెక్ట్ చేయడం వల్ల రిపిటేటివ్గా మరలా మజిల్ స్ట్రెయిన్ వచ్చే రిస్క్ తక్కువ ఉంటుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఈ మజిల్ స్ట్రెయిన్ బాగా సివియర్గా ఉన్న సందర్భాల్లో మనం కొన్నిసార్లు రిపేర్ చేసి సర్జరీ ద్వారా సరి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ 99% మందికి ఈ మజిల్ స్ట్రెయిన్స్ అనేవి సింపుల్ ట్రీట్మెంట్ సరిపోతుంది, సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది మజిల్ స్ట్రెయిన్కి సంబంధించింది. ఇక రెండవది లిగమెంట్ ఇంజరీస్ సంబంధించిన సమస్యలు ఏంటంటే ఈ మైనర్ లిగమెంట్ ఇంజరీస్ అంటాం, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 లిగమెంట్ ఇంజరీస్ అంటాం. ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 లిగమెంట్ ఇంజరీస్లో చాలా వరకు మనకి రెస్ట్, ఐసింగ్ అండ్ మెడికేషన్తో పెయిన్ తగ్గుతుంది. తర్వాత మనం కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ మజిల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసి, ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేసి తిరిగి స్పోర్ట్స్కి పంపించవచ్చు. సివియర్ లిగమెంట్ ఇంజరీస్ ఏవైతే ఉంటాయో గ్రేడ్ 3 అంటాం యూజువల్గా. ఈ సివియర్ లిగమెంట్ ఇంజరీస్లో మాత్రం మనం చాలాసార్లు ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్లో మాత్రం సర్జరీ చేసి తిరిగి స్పోర్ట్స్కి పంపించాల్సిన అవసరం వస్తుంది. చాలామంది ఏంటంటే ఈవెన్ సివియర్ లిగమెంట్ ఇంజరీ వచ్చినా కూడా సర్జరీ చేయించుకుంటే మరలా ఆడలేము అని ఒక అనుమానంతో కావచ్చు, లేదా సర్జరీ చేయించుకోవడం లేకుండానే, సర్జరీ అవసరం లేకుండానే నేను ఫిజియోథెరపీ చేసుకుంటే ఈవెన్ సివియర్ లిగమెంట్ ఇంజరీ కూడా తగ్గిపోతుంది అన్న ఒక మిస్కన్సెప్షన్ అంటాం, లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటాం. దీనివల్ల వీళ్ళు తిరిగి ఆడడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలా సివియర్ ఇంజరీ ఉన్నప్పుడు తిరిగి ఆడడం వల్ల వీరికి ఆల్రెడీ ఉన్న డ్యామేజ్తో పాటు అడిషనల్ ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకున్న ఇంజరీ సివియారిటీ పెరిగి మేము ఫ్యూచర్లో వాళ్ళకి ఇంకా మేజర్ సర్జరీస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి నెగ్లిజెన్స్ అనేది వాళ్ళ కెరీర్ ఎండింగ్ కూడా ఉంటుంది. అంటే మేమంతా ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళు ఒరిజినల్ లెవెల్లో ఆడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఎనీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ సివియర్ లిగమెంట్ ఇంజరీ, ఇఫ్ ద డాక్టర్ సజెస్ట్ అ సర్జరీ,
ప్లీజ్ గో విత్ ద సర్జరీ. చాలా మంది ఉన్న మిస్కన్సెప్షన్స్, సర్జరీ చేస్తే మళ్ళీ ఆడలేము, మళ్ళీ పరిగెట్టలేము అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఇది బహుశా ఒక 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం నిజమై ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న సర్జికల్ ఎక్స్పర్టైజ్ కావచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు మనం వాడే ఇంప్లాంట్స్ కావచ్చు, వాడే ఎక్విప్మెంట్ కావచ్చు, ఇప్పుడున్న ఫిజియోథెరపీ మెథడ్స్ కావచ్చు, సర్జరీ తర్వాత చాలామంది పేషెంట్లని, ఇన్ఫ్యాక్ట్ 90-90% ఆఫ్ పేషెంట్స్ని తిరిగి ప్రీవియస్ లెవెల్ ఆఫ్ స్పోర్టింగ్ యాక్టివిటీ పంపించగల కెపాసిటీ ఇప్పుడున్న మెడికల్ ఫీల్డ్కి, మెడికల్ టెక్నాలజీకి ఉంది. సో సివియర్ ఇంజరీ ఉన్న సందర్భంలో మీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన సర్జరీ సజెస్ట్ చేసినట్టయితే మీరు అనుమానించకుండా, హెసిటేట్ చేయకుండా సర్జరీని యాక్సెప్ట్ చేయండి. సర్జరీ చేయించుకొని ఆ ప్రాపర్ ప్రికాషన్స్ అండ్ ప్రాపర్ రిహాబిలిటేషన్ ఫాలో అయ్యి తిరిగి స్పోర్ట్స్ ఆడడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు లేటెస్ట్ సర్జరీ ట్రీట్మెంట్స్లో షోల్డర్ డిస్లొకేట్ అయినా కానీ ఒకేట్ అయినప్పుడు మనం ఎలాంటి సర్జరీస్కి వెళ్తే బెటర్ లేటెస్ట్గా ఉన్న వాటిలో? షోల్డర్ ఇంజరీకి సంబంధించి షోల్డర్లో రకరకాల పార్ట్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇది షోల్డర్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ టైప్ జాయింట్. సో బాల్ ఈ సాకెట్లో తిరుగుతూ ఉంటుంది. ఈ బాల్ తిరిగేటప్పుడు మనకి షోల్డర్లో మూమెంట్స్ వస్తుంటాయి. ఇందులో షోల్డర్ ఇంజరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన ఇక్కడ మీరు చూసినట్టు ఈ రెడ్ కలర్ థింగ్ ఉంది, ఇది మజిల్. ఇది అండ్ ఈ వైట్ కలర్ థింగ్ టెండాన్ అంటాం. సో మజిల్ అండ్ టెండాన్ ఒక యూనిట్. ఇది ఈ మజిల్ అండ్ టెండాన్ అనేది బాల్ని రొటేట్ చేస్తాయి, రొటేట్ మజిల్స్ అంటాం. సో ఈ మజిల్లో కొన్నిసార్లు టేర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏంటంటే మనం లాబరల్ ఇంజరీస్ అంటాం. అంటే ఇది షోల్డర్ జాయింట్, షోల్డర్ బ్లేడ్ అండ్ బాల్. ఈ బాల్ చుట్టూతా ఒక కవర్ ఉంటుంది, దీన్ని క్యాప్సూల్ అండ్ లాబ్రమ్ అంటాం. ఇది జాయింట్కి స్టెబిలిటీ ఇస్తుంది, అంటే ఈ బాల్ బయటకు రాకుండా, డిస్లొకేట్ కాకుండా కాపాడుతుంది. సో మనకి యూజువల్గా చూస్తుంది ఏంటంటే స్పోర్ట్స్లో ఈ టిష్యూ, లాబ్రమ్ లేదా క్యాప్సూల్ టిష్యూ డ్యామేజ్ అయ్యి ఈ షోల్డర్ డిస్లొకేట్ కావడం అనేది ఒక కామన్ ప్రాబ్లం. షోల్డర్ డిస్లొకేషన్ సంబంధించి ఖచ్చితంగా సర్జరీ అవసరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ టైం షోల్డర్ డిస్లొకేట్ అయిన వాళ్ళని వితౌట్ సర్జరీ ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్, హై లెవెల్ స్పోర్ట్స్ పర్సన్స్లో రిపీటెడ్గా షోల్డర్ డిస్లొకేట్ అయితే దీనికి ట్రీట్మెంట్ ఓన్లీ సర్జరీ మాత్రమే. దీనికి వేరే ఏ మెథడ్స్లో కూడా ట్రీట్మెంట్ లేదు. షోల్డర్ డిస్లొకేషన్ అనేది మెకానికల్ ప్రాబ్లం. జాయింట్ చుట్టూ ఉన్న ఈ లాబరల్ టిష్యూ డ్యామేజ్ వల్ల మన షోల్డర్ జాయింట్ బాల్ బయటకు వస్తుంది, దీన్ని డిస్లొకేషన్ అంటాం. సో ఓన్లీ వే టు ట్రీట్ ఇట్ ఇస్ యూ ట్రీట్ ద డ్యామేజ్, రిపేర్ ఇట్. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ డిస్లొకేషన్ అనేది రిపీటెడ్గా అయ్యి ఈ బోన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేము ఫర్దర్గా మేజర్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది, నేను చెప్పినట్టు ఈ మజిల్ టేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మజిల్ టేర్స్లో మాత్రం అన్ని సందర్భాల్లో సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. స్పోర్ట్స్ పర్సన్స్లో మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఈ రొటాటిక్ మజిల్ టేర్స్ అనేవి చిన్నగా ఉంటాయి. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఎవరైతే 15, 20, 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉంటారో వీటిలో ఈ మజిల్ టేర్స్ అనేవి, మజిల్ స్ట్రెంత్ చాలా బాగుంటుంది వీళ్ళకి. అందువల్ల ఈవెన్తో మజిల్ టేర్స్ ఏర్పడినా కూడా మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే చిన్నగా ఉంటాయి మజిల్ టేర్స్. వీటంటికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఈ ఫిజియోథెరపీ ద్వారా, కొంచెం మెడికేషన్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసి తిరిగి స్పోర్ట్స్కి పంపించాల్సి వస్తుంది. అయితే ఈ డిస్లొకేషన్ సమస్యలో కావచ్చు, మజిల్ టేర్స్లో కావచ్చు, సర్జరీ చేయాలి అంటే ఉన్న టెక్నాలజీ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ. ఇది ఆర్థ్రోస్కోపీ అంటాం. ఇది ఈ పొట్టకి చేసే లాప్రోస్కోపీని పోలి ఉంటుంది. దీన్ని ఆర్థ్రోస్కోపీ అంటాం. దీనిలో ఒక 3-4 మిల్లీమీటర్ సైజు ఉన్న కెమెరాని మీరు ఇక్కడ చూసినట్టయితే లేటెస్ట్ నానోస్కోప్ అంటాం. దీంట్లో ఈ టిప్లో కెమెరా ఉంటుంది. ఈ కెమెరాను మనం ఈ జాయింట్లో ప్రవేశపెట్టి టీవీలో చూస్తూ సర్జరీ చేస్తాం. అంటే ఇది ఓపెన్, ట్రెడిషనల్గా చేసే ఓపెన్ మెథడ్లో కాదు. అంటే జాయింట్ని కోయాల్సిన అవసరం, ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ మెథడ్లో సర్జరీ చేసేటప్పుడు మీరు స్కిన్ ఒకటే కాదు, లోపల మజిల్స్ కూడా కట్ చేసి మనం జాయింట్ దగ్గర వెళ్ళాల్సి ఉంటుంది. ఇది పాత పద్ధతిలో చేసేది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఈ ఆర్థ్రోస్కోప్ విధానంలో ఈ చిన్న టెలిస్కోప్ని మనం జాయింట్లో ప్రవేశపెట్టి టీవీలో చూస్తూ మనం రిపేర్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే భుజం మీద మనకి జస్ట్ ఒక 5-6 మిల్లీమీటర్ చిన్న కట్స్ ఉంటాయి, ఒక 2-3 చిన్న కట్స్ ఉంటాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఇది కాస్మెటిక్ సర్జరీ కాదు, అంటే స్కార్ లేదు దానికోసం కాదు మనం చేసేది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ చిన్న టెలిస్కోప్ని జాయింట్లో పెట్టి సర్జరీ చేయడం వల్ల నార్మల్ టిష్యూని పెద్దగా డ్యామేజ్ చేయం. అది నార్మల్ స్కిన్ కావచ్చు, నార్మల్ మజిల్ కావచ్చు, మిగతా సాఫ్ట్ టిష్యూస్ కావచ్చు, వాటిని మనం డిస్టర్బ్ చేయం. ఓన్లీ మనం డైరెక్ట్గా జాయింట్లోకి దీని ద్వారా వెళ్ళి మనం ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ ఏరియాని మాత్రమే మనం అడ్రస్ చేస్తాం. సో నార్మల్ హెల్తీ టిష్యూ మనం ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ డ్యామేజ్ పార్ట్ని మాత్రం రిపేర్ చేయగలిగే కెపాసిటీని, ఆ క్యాపబిలిటీని మనకి ఈ ఆర్థ్రోస్కోపీ ఆర్ ఎండోస్కోపీ ప్రొసీజర్స్ మనకి ఇస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది. హాస్పిటల్ మోస్ట్ ఆఫ్ ది డే కేర్ అంటాం, అంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ డిశ్చార్జ్ చేయొచ్చు. అదేవిధంగా వీళ్ళు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్లో రికవరీ అయిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే నార్మల్ టిష్యూని మనం డిస్టర్బ్ చేయకుండా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం వీటిలో. ఈ నార్మల్ టిష్యూని డిస్టర్బ్ చేయట్లేదు కనుక వీళ్ళ రికవరీ కూడా బాగుంటుంది, ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంటుంది లాంగ్ టర్మ్లో. ఇప్పుడున్న ఇంప్లాంట్స్, అంటే మనం ఏదైతే ఇంప్లాంట్స్ జాయింట్లో రిపేర్ చేసి వాడతామో, అదే ఇప్పుడు ఏదైతే మనం ఎక్విప్మెంట్ ఏదైతే వాడుతున్నామో, అదేవిధంగా ఇప్పుడున్న ఈ 2025లో ఉన్న మన సర్జికల్ ఎక్స్పర్టైజ్ కావచ్చు, అంటే మనకున్న ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ లెవెల్లో మనకున్న మన సర్జన్స్కి ఉన్న ఎక్స్పోజర్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కావచ్చు, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ ఇంజరీస్ని చాలా బాగా ట్రీట్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా వీరిని తిరిగి మనం హై లెవెల్లో, ప్రీవియస్ లెవెల్లో, ఒరిజినల్ లెవెల్లో స్పోర్ట్స్ ఆడగలిగే క్యాపబిలిటీ మనం ఇవ్వగలుగుతున్నాం. కానీ ఇది
ప్రారంభ దశలో మనం సమస్యను గుర్తించి ఇటువంటి అధునాతన విధానంలో సర్జరీ చేయడం వల్ల ఈ స్పోర్ట్స్ పర్సన్స్కి మంచి అడ్వాంటేజ్ జరుగుతుంది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల కావచ్చు, తమ సమస్యను నెగ్లెక్ట్ చేస్తారో వారిలో రిజల్ట్స్ అనేవి కొంచెం ఇన్ఫీరియర్గా ఉంటాయి. ఇంకా రెండవది ఎల్బోకి సంబంధించి నేను చెప్పినట్టు కామన్గా మనం వచ్చే ఈ సమస్య టెన్నిస్ ఎల్బో అంటాం. ఈ టెన్నిస్ ఎల్బో అనేది ఓవర్ స్ట్రెయిన్లో వస్తుంది. అంటే ఎస్పెషల్లీ ఓవర్ హెడ్ స్పోర్ట్స్ లైక్ బ్యాడ్మింటన్, టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్లో వస్తుంది. ఈ షాట్స్ కొట్టేటప్పుడు ఈ ఎల్బో దగ్గర ఉన్న మజిల్స్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడడం వల్ల ఈ టెన్నిస్ ఎల్బో అనేది, అందుకే దాని పేరు టెన్నిస్ ఎల్బో అంటారు. బట్ మిగతా స్పోర్ట్స్లో కూడా రావచ్చు. సో బేసిక్గా అంటే మన రిస్ట్ని హెవీగా వాడడం వల్ల ఈ ఎల్బో దగ్గర మజిల్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంటుంది. ఈ టెన్నిస్ ఎల్బో చాలా కామన్ ప్రాబ్లం. చాలామంది కొన్నిసార్లు చాలా లాంగ్ టర్మ్ వాళ్ళ గేమ్ని ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది ఆడలేక. అయితే ఈ టెన్నిస్ ఎల్బో ట్రీట్మెంట్ని గురించి మాట్లాడే ముందు అసలు టెన్నిస్ ఎల్బోకి రీజన్స్ కూడా మనం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ బ్యాట్ ఏదైతే ఉందో బ్యాట్ యొక్క వెయిట్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ద స్ట్రింగ్ యొక్క టెన్షన్ కావచ్చు, ఇవి కొద్దిగా సఫిషియెంట్గా లేకపోవడం వల్ల కూడా వీళ్ళు ఎక్సెసివ్గా ఫోర్స్ వాడాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఈ స్ట్రెయిన్ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్ ఓవర్ యూజ్ అంటాం. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్ కూడా మరి వాళ్ళ బాడీ తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ ఇంటెన్సిటీ పెట్టడం వల్ల కూడా కొన్నిసార్లు ఇటువంటి ఓవర్ యూజ్ ఇంజరీస్ జరిగే అవకాశం ఉంటుంది. థర్డ్ థింగ్ అంటే కొన్నిసార్లు మన బాడీ యొక్క ఫిట్నెస్, అంటే మనం చేత్తో మనం షాట్ని కొట్టినా కూడా ఈ కొట్టేదానికి ఫోర్స్ని మనం జనరేట్ చేసేది లెగ్స్ నుంచి జనరేట్ చేస్తాం. అంటే మన లెగ్స్, మన హిప్స్, మన స్పైన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అలా అయినట్టయితే మనం మంచి ఫోర్స్ని జనరేట్ చేసి ఆ ఫోర్స్ని మన చేతి ద్వారా బ్యాట్కి పంపించగలుగుతాం. ఇన్ కేస్ మన లోవర్ బాడీ వీక్గా ఉన్నట్టయితే దాని ఎఫెక్ట్ మన హ్యాండ్ మీద పడే అవకాశం ఉంటుంది. ఇది చాలామంది దీన్ని సరిగా శ్రద్ధ పెట్టరు. అందువల్ల మీ జనరల్ ఫిట్నెస్ అనేది, మీ లోవర్ బాడీ స్ట్రెంత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి సందర్భాల్లో కూడా మనకి ఇది లోవర్ బాడీ వీక్నెస్లో కూడా ఈ ఎల్బో మీద, షోల్డర్ మీద స్ట్రెయిన్ పడి ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఈ టెన్నిస్ ఎల్బో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టెన్నిస్ ఎల్బో అనే సమస్యని మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇది వితౌట్ సర్జరీ, ఫిజియోథెరపీ విధానంలో కొన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల కావచ్చు, ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ఏమైనా వాటిని మాడిఫై చేయడం వల్ల కావచ్చు, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంజెక్షన్ ద్వారా కూడా రిలీఫ్ కలుగజేయచ్చు మనం. సో 90% ఆఫ్ టైమ్స్ మన టెన్నిస్ ఎల్బోని మనం వితౌట్ సర్జరీ మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. రికాలిస్టెంట్ టెన్నిస్ ఎల్బో అంటాం. ఎవరిలో అయితే మంత్స్ అండ్ ఇయర్స్ టుగెదర్ ఈ టెన్నిస్ ఎల్బోలు బాధపడుతున్నారో, వాళ్ళ స్పోర్ట్స్ తిరిగి ఆడలేక ఇబ్బంది పడుతున్నారో వారిలో మాత్రం కొన్ని సందర్భాల్లో మనం ఆర్థ్రోస్కోపీ, అంటే నేను చెప్పినట్టు ఈ ఎండోస్కోపీ విధానంలో మనం ఈ ఎల్బో జాయింట్లో కూడా కెమెరా పెట్టి ఆ టెన్నిస్ ఎల్బో ఏదైతే మజిల్ డ్యామేజ్ ఉందో దాన్ని రిపేర్ చేసే విధానంలో కూడా మనం వాళ్ళ పెయిన్ తగ్గించి తిరిగి స్పోర్ట్స్ పంపించే అవకాశం ఉంటుంది. ఇంకా రెండవది ఎల్బోకి సంబంధించి నేను చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో ఇన్సైడ్ ఆఫ్ ద ఎల్బో, ఈ షాట్ కొట్టేటప్పుడు హెవీగా ఆడేటప్పుడు కొన్నిసార్లు ఇన్సైడ్ ఆఫ్ ద ఎల్బో కూడా ఈ లెగమెంట్ స్ట్రెచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనిలో కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని వాల్గస్ ఓవర్లోడ్ సిండ్రోమ్ అంటాం. ఇందులో కూడా ఈ లెగమెంట్ స్ట్రెచ్ అవడంతో పాటు జాయింట్ లోపల బోన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో. సో ఇటువంటి సందర్భాల్లో అవసరాన్ని బట్టి ఈ లెగమెంట్ రిపేర్ చేయడం వల్ల కూడా మనం ఈ సమస్యను సాల్వ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్టు రిస్ట్ జాయింట్కి సంబంధించి ఈ TFCC లెగమెంట్ అంటాం. ఈ రెండు బోన్స్ మధ్యలో మనకి రిస్ట్కి సంబంధించి రెండు బోన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక బోన్, ఇక్కడ ఒక బోన్ ఉంటుంది. ఈ మధ్యలో ఉండే లెగమెంట్ ఒకటి ఉంటుంది, TFCC లెగమెంట్ లేదా ట్రయాంగులర్ ఫైబ్రోకార్టిలేజ్ కాంప్లెక్స్ అంటాం. ఈ లెగమెంట్ ఎక్కువగా ఇంజరీ అవుతుంటుంది. ఇది మైనర్ ఇంజరీస్లో అగైన్ ఫిజియోథెరపీ, రెస్ట్ వల్ల కొద్దిగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ మేజర్ ఇంజరీ సందర్భంలో దీన్ని కూడా ఈ రిస్ట్ ఆర్థ్రోస్కోపీ అంటాం. ఈ రిస్ట్ ఆర్థ్రోస్కోపీలో జాయింట్లో కెమెరా పెట్టి మనం దాన్ని రిపేర్ చేయొచ్చు. దీనిలో కూడా రికవరీ అయినాక పేషెంట్ తిరిగి స్పోర్ట్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కమింగ్ హిప్ జాయింట్కి సంబంధించి ఇది కూడా ఒక షోల్డర్తో కొంత సిమిలారిటీస్ ఉంటుంది. ఇది కూడా బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింట్. ఇక్కడ చూసినట్టయితే ఇది మక్క జాయింట్, ఇది బాల్, ఇది సాకెట్. దీని చుట్టూ కూడా ఈ లెగమెంట్స్ అవి ఉంటాయి. దీన్ని కూడా క్యాప్స్యూల్ లాబ్రమ్ అంటాం. ఈ హిప్ జాయింట్ కూడా కొన్నిసార్లు లాబ్రల్ టేర్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్పోర్ట్స్లో. దీంట్లో కూడా మనం ఈ ఆర్థ్రోస్కోపీ విధానంలో హిప్ ఆర్థ్రోస్కోపీ అంటాం. దీంట్లో మనం కెమెరా పెట్టి రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. సేమ్ టైం నేను హిప్లో చెప్పినట్టు ఈ గ్రాయిన్ స్ట్రెయిన్స్ అంటాం. అంటే ఈ మక్క దగ్గర ఉన్న మజిల్స్ కొన్నిసార్లు స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఈ మజిల్ స్ట్రెయిన్స్లో చాలాసార్లు 99% టైమ్స్ రెస్ట్ అండ్ ప్రాపర్ ఫిజియోథెరపీలో కూడా మనం దీన్ని సరి చేయొచ్చు. వీళ్ళు అన్ని సందర్భాల్లో సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అరుదుగా ఎప్పుడైతే మజిల్ బాగా డ్యామేజ్ అవుతుందో, లేకపోతే ఒక మేజర్ పార్ట్ ఆఫ్ మజిల్ డిటాచ్ అయిపోతుందో, లేదా కొన్ని సందర్భాల్లో బోన్తో పాటు కలిపి మజిల్ డిటాచ్ అయిపోతుందో, ఇటువంటి సివియర్ ఇంజరీస్లో మాత్రం మనం కొన్ని సందర్భాల్లో మజిల్ స్ట్రెయిన్స్ రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ కమింగ్ టు థై, ఈ థైకి సంబంధించి క్వాడ్రిసెప్స్ అంటాం. అంటే మీ ఫ్రంట్ ఆఫ్ ద థైలో ఉన్న మజిల్ని క్వాడ్రిసెప్స్ అంటాం. ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ కూడా ఎక్కువగా స్పోర్ట్స్లో ఇంజరీ అవకాశం ఉంటుంది. సేమ్ టైం బ్యాక్ ఆఫ్ థై, ఇది ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటాం. సో క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెయిన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి, ఎస్పెషల్లీ రన్నింగ్ అండ్ జంపింగ్ స్పోర్ట్స్లో, ఎస్పెషల్లీ స్ప్రింటర్స్ వాళ్ళలో. అగైన్ వీటిలో కూడా మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇనిషియల్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చి సేమ్ టైం వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకొని
దాన్ని కరెక్ట్ చేయడం వల్ల రిపిటేటివ్గా ఇది రాకుండా మనం చేసుకోవచ్చు. వీటిలో కూడా మెజారిటీ టైమ్స్ సర్జరీ అవసరం ఉండదు. అరుదుగా కొన్ని సందర్భాల్లో ఆ సివియర్ టేర్ ఉంటున్నప్పుడు మాత్రం రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. షోల్డర్ అండ్ ఎల్బో తర్వాత ఎస్పెషల్లీ నీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ జాయింట్స్ టు గెట్ ఇంజూర్డ్ ఇన్ స్పోర్ట్స్. ఇందులో కామన్గా కనిపించేవి నేను చెప్పినట్టు ఈ క్వాడ్రిసెప్స్ స్ట్రైన్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రైన్, దీంతో పాటు మెయిన్ ఇంజరీ ఏమిటంటే ఈ ఏసిఎల్ లెగమెంట్ టేర్ అంటాం. ఇది మోకాలు ఎలా మీకు ఉంటుంది, ఇది నీ జాయింట్, ఇది థై బోన్, లెగ్ బోన్, ఇది నీ క్యాప్. లెగమెంట్స్ అనేవి ఈ టైప్లో రబ్బర్ బ్యాండ్లా ఉంటే ఇవి జాయింట్కి స్టెబిలిటీ ఇస్తాయి. వీటిల్లో మనకి ఈ సైడ్ నుండేది ఇది ఎంసీఎల్ లెగమెంట్ అంటాం, మీడియల్ కులేటర్ లెగమెంట్ అంటాం. ఇది చాలాసార్లు కామన్గా ఇంజరీ అవుతుంది, బట్ మోస్ట్లీ ఇది ప్రాపర్ రెస్ట్ ఇస్తే ఫిజియోథెరపీ విధానంలో హీల్ అయిపోతుంది. బట్ నీలో మెయిన్ ఉన్న ప్రాబ్లం అంటే ఈ జాయింట్ సెంటర్లో మీరు గమనించినట్టయితే ఇక్కడ ఈ సెంటర్లో ఉన్న లెగమెంట్ ఏసిఎల్ లెగమెంట్ లేదా యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్ అంటాం. ఇది వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ పర్సన్ టు అండర్గో సర్జరీ. అంటే స్పోర్ట్స్ పర్సన్స్ కామన్గా సర్జరీకి గురి అయ్యేది ఈ ఏసిఎల్ లెగమెంట్ టేర్స్ వల్ల. ఇది చాలా కామన్గా ఏదైనా గాల్లోకి జంప్ చేసి ల్యాండ్ అయ్యేటప్పుడు ఇంప్రాపర్ ల్యాండింగ్ వల్ల కాల్ ట్విస్ట్ అయ్యి వీరికి ఈ లెగమెంట్ కట్ అయిపోతుంది. దీంట్లో ఏంటంటే సడన్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్, ఏదో సౌండ్ వస్తుంది ఏదో సడన్ జాయింట్లో తక్కువని, అదే పాప్ అంటాం మనం ఇంగ్లీష్లో. సేమ్ టైం ఈ సివియర్ పెయిన్, స్వెల్లింగ్ వస్తుంది ఈ జంప్ చేసి ల్యాండ్ అయ్యేటప్పుడు. ఆ తర్వాత వాళ్ళు ఆడలేరు. యూజువల్గా ఈ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏసిఎల్ లెగమెంట్ టేర్ వచ్చినప్పుడు వెంటనే ఆడలేరు. సో వీళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పెయిన్ వల్ల కావచ్చు, స్వెల్లింగ్ వల్ల కావచ్చు. అయితే ఇక్కడ మోస్ట్ ఆఫ్ టైమ్స్ నేను ఇదివరకు చెప్పినట్టు ఒక ప్రాబ్లం ఏంటంటే ఇటువంటి సందర్భాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయడం అనేది రొటీన్, అది ప్రైమరీ ట్రీట్మెంట్. ఈ ఎక్స్రేలో నార్మల్గా ఉంటుంది. ఎక్స్రే నార్మల్గా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం పెయిన్ మెడికేషన్ అది తీసుకొని కొంత రెస్ట్ అవ్వడం వల్ల ఒక 1 వీక్ 2 వీక్స్లో వాళ్ళ పెయిన్ తగ్గుతుంది, వాళ్ళ స్వెల్లింగ్ తగ్గుతుంది. చాలామంది అపోహ ఏముంటుందంటే నాకు పెయిన్ స్వెల్లింగ్ తగ్గిపోయింది కనుక నాకు లోపల ఇంజరీ అవ్వలేదనే ఉద్దేశంతో వాళ్ళు తిరిగి మళ్ళీ వెళ్ళి ఆడడానికి ట్రై చేస్తారు. కానీ ఈ లెగమెంట్ ఇంజరీలో ఉన్న ఈ లెగమెంట్ ఏసిఎల్ లెగమెంట్ టేర్ ఉన్న పేషెంట్స్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు తిరిగి వెళ్ళి ఆడడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ జాయింట్ రిపిటేటివ్గా ట్విస్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఎప్పుడైతే రన్ చేసి జంప్ చేస్తారో ఈ ట్విస్ట్ అయిపోతుంది. ఆ ట్విస్ట్ అయ్యేటప్పుడు ఇది ఫర్దర్గా ఈ జాయింట్లోని మిగతా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం బ్లూ కలర్లో మెనిస్కస్ అంటాం, దీన్ని ఇది కుషన్ లాగా పనిచేస్తుంది, షాక్ అబ్జర్వర్ లాగా జాయింట్లో. అదేవిధంగా ఈ బోన్ మీద మెత్తటి కార్టిలేజ్ అంటాం, గుజ్జు అంటాం మనం, గుజ్జు జరిగిపోయింది ఆర్థరైటిస్ అని చెప్తాం. ఈ కార్టిలేజ్ కావచ్చు, ఈ మెనిస్కస్ కావచ్చు, ఇది డ్యామేజ్ అయిన డ్యామేజ్కి ఎడిషనల్ డ్యామేజ్ యాడ్ అవుతుంది. నా ప్రాక్టీస్లో సాధారణంగా చూసేది ఏంటంటే వీరు మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఫస్ట్ టైం ఇంజరీ అయినాక రెస్ట్ తీసుకొని పెయిన్ తగ్గింది, నేను నడుస్తున్నాను, నేను బాగున్నాను ఉద్దేశంతో తిరిగి మరలా వీళ్ళు ఆడడానికి ట్రై చేస్తారు. మరలా వీళ్ళు ఆడడానికి ట్రై చేసినప్పుడు మరలా కాల్ ట్విస్ట్ అవుతుంది. అప్పుడు కూడా నేను సరిగా రెస్ట్ తీసుకోలేదేమో, అందువల్ల నాకు మరలా ఇంజరీ అయిందని చెప్పి ఉద్దేశంతో మరలా కొంతకాలం ఆపి మరలా తిరిగి ఆడడానికి ట్రై చేస్తారు. ఇలా చాలామంది స్పోర్ట్స్ పర్సన్ అదరికి 6 months 1 year 2 years తర్వాత కూడా నాకు వచ్చి కన్సల్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ డిలే వల్ల ఏం జరుగుతుందంటే ఇది రిపీటెడ్గా అయ్యి ఈ మెనిస్కస్ ఇంజరీ కావచ్చు, లేదా కార్టిలేజ్ ఇంజరీ కావచ్చు, ఎడిషనల్ ఇంజరీస్ అయ్యి వాళ్ళకు ఉన్న డ్యామేజ్ని పెంచే అవకాశం ఉంటుంది. సో నా ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్కి సివియర్ నీ ఇంజరీ ఉండేటప్పుడు, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్ ఆర్ ఎ సెమీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్, ఈవెన్ రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఐ వుడ్ అడ్వైజ్ దట్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ సివియర్ ఇంజరీ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఎక్స్రేతో పాటు అవసరాన్ని బట్టి వీళ్ళని తొందరగా ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకోండి. ఎంఆర్ఐ స్కాన్ అనేది ఓన్లీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే, అది సర్జరీ ఏమి కాదు. ఆ ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవడం వల్ల మీకు ఫిజికల్గా ఎటువంటి లాస్ ఉండదు. ఇఫ్ యూఆర్ ఏ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ ఏ సెమీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ ఖచ్చితంగా సివియర్ జాయింట్ ఇంజరీస్, అది నీ అనే కాదు, ఇన్ జనరల్ ఎనీ జాయింట్ సివియర్ ఇంజరీ అనేటప్పుడు ఎనీ జాయింట్కి ఎంఆర్ఐ చేయించుకోండి. మోస్ట్ ఆఫ్ టైమ్స్ డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు, అది చేసినట్టయితే నెగ్లెక్ట్ చేయకుండా చేయించుకోండి. ఇన్ కేస్ ఒకవేళ డాక్టర్ అడ్వైజ్ చెప్పినా కూడా మీరు డాక్టర్తో డిస్కస్ చేయొచ్చు. డాక్టర్ గారు నాకు ఇది ఇంజరీ కొద్దిగా సివియర్ అనిపిస్తుంది, నేను ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవడం నేను అడ్వాంటేజ్ ఉంటుంది, మీకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుందని అడగవచ్చు. మీరు దాంట్లో తప్పేం లేదు. ఎస్పెషల్లీ మీ స్పోర్ట్స్ పర్సన్స్కి మీ జాయింట్స్ అండ్ మజిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కెరీర్. ఇది అయినాక ఈ ఏసిఎల్ లెగమెంట్ టేర్ అనేది మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు తిరిగి స్పోర్ట్స్ ఆడాలనే ఉద్దేశంతో ఉన్నట్టయితే ఈ ఏసిఎల్ లెగమెంట్ మాత్రం సర్జరీ చేసి మనం రిపేర్ చేసినాక మాత్రమే మనం స్పోర్ట్స్కి పంపించగలుగుతాం. అగైన్ ఇది సేమ్ మనకున్న లేటెస్ట్ టెక్నాలజీలో ఆర్థోస్కోపీ విధానంలో మనం జాయింట్లో కెమెరా పెట్టి మోకాల మీద జస్ట్ ఒక 2 చిన్న ఘాట్ల ద్వారా మనం లెగమెంట్ రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో మల్టిపుల్ మెథడ్స్, మల్టిపుల్ టెక్నిక్స్ ఉంటాయి. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏసిఎల్ లెగమెంట్ టేర్, ఎస్పెషల్లీ కంప్లీట్ టేర్ అంటాం, ఆ నీర్ కంప్లీట్ టేర్ అంటాం. అటువంటి సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా లిగమెంట్ ఆపరేషన్ చేయించుకొని రెస్ట్ పీరియడ్, రిహాబిలిటేషన్, ఫిజియోథెరపీ అయినాక మాత్రమే మీరు తిరిగి స్పోర్ట్స్కి వెళ్ళడం వల్ల మీరు ఫర్దర్ డ్యామేజ్ని అవాయిడ్ చేయగలుగుతారు. తిరిగి మీరు మీ ప్రీవియస్ ఇంజరీ, ప్రీ ఇంజరీ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అంటాం, ఆర్ ప్రీ ఇంజరీ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీ అంటాం. దెబ్బ తగలక ముందు ఏ లెవెల్లో మీరు ఆడుతున్నారో అదే లెవెల్లో ఆడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే నెగ్లెక్ట్ చేసి అడిషనల్ ఇంజరీస్ వల్ల జాయింట్లో డ్యామేజ్ని పెంచుకొని అప్పుడు తిరిగి ఆడడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళలో చాలామంది ప్రీవియస్ ఇంజరీ లెవెల్, అంటే ప్రీ ఇంజరీ లెవెల్కి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నీ జాయింట్కి సంబంధించి. అండ్ దెన్ థర్డ్ ఏంటంటే మనం నెక్స్ట్ తీసుకున్నట్టయితే యాంకిల్ జాయింట్.
ఇక్కడ యాంకిల్ జాయింట్ తీసుకున్నట్టయితే ఇది కూడా ఈ యాంకిల్ జాయింట్ కూడా దీని చుట్టూ లెగమెంట్స్ అంటాం. ఇక్కడ చూసినట్టయితే ఆరెంజ్ కలర్ థింగ్స్ లెగమెంట్స్ అంటాం. ఈ లెగమెంట్స్ అనేవంటే రబ్బర్ బ్యాండ్ లాంటి స్ట్రక్చర్స్ ఉండి ఇది జాయింట్కి స్టెబిలిటీ ఇస్తాయి. సో మనకి కామన్గా స్పోర్ట్స్లో తీసుకున్నట్టయితే యాంకిల్కి సంబంధించి ఈ అవుటర్ సైడ్ ఆఫ్ ద యాంకిల్, ఇది ఇన్సైడ్ ఆఫ్ యాంకిల్, ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద యాంకిల్. ఈ అవుట్ సైడ్ ఆఫ్ ద యాంకిల్లో చాలా కామన్గా లెగమెంట్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. దీన్ని లాటరల్ కొల్లాటరల్ లెగమెంట్ ఇంజరీస్ అంటాం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ATFL లెగమెంట్ అంటాం. ఈ చిన్న బోన్కి ఈ యాంకిల్కి ఉన్న బోన్కి మధ్యలో కనెక్షన్ని ATFL లెగమెంట్ అంటాం. ఈ ATFL లెగమెంట్ అనేది ఈ రెండు బోన్స్ మధ్యలో ఇలా ఉంటుంది. సో ఈ టేర్ చాలా కామన్గా అవుతుంది. అంటే మీరు జంప్ చేసి ల్యాండ్ అయ్యేటప్పుడు యాంకిల్ ట్విస్ట్ అయ్యి అవుటర్ సైడ్ ఆఫ్ ద యాంకిల్లో స్వెల్లింగ్ పెయిన్ వస్తుంది. కామన్ సింపుల్గా చెప్పాలంటే. అగైన్ ఇందులో మైనర్ ఇంజరీస్ ఉంటాయి. మైనర్ ఇంజరీస్ ఉన్నట్టయితే ఒక 3 to 6 weeks రెస్ట్ ఇచ్చి ఫిజియోథెరపీ చేసి 3 మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ సివియర్ ఇంజరీ ఉన్న సందర్భంలో మాత్రం అగైన్ ఈ ATFL లెగమెంట్ని కూడా మనం రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇన్ ఎసెన్స్ ఏంటంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్, ఇప్పుడున్న స్పోర్ట్స్ ఇంజరీస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఎ మజిల్ స్ట్రెయిన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మైనర్ లెగమెంట్ ఇంజరీస్ అనేవి మనం వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ ఎనీ సివియర్ లెగమెంట్ ఇంజరీ కావచ్చు, సివియర్ మజిల్ ఇంజరీ కావచ్చు, వాటిలో సర్జరీ అవసరం ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా లెగమెంట్ ఇంజరీస్లో మనకు సర్జరీ అవసరం ఎక్కువ ఉంటుంది మజిల్ ఇంజరీస్ కంటే. అండ్ ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆర్థోస్కోపీ విధానం అనేది చాలా లేటెస్ట్ టెక్నాలజీ, చాలా బెనిఫిషియల్ టు ద పేషెంట్. ఎందుకంటే దానివల్ల వీరికి ఫాస్టర్ రికవరీ అండ్ బెటర్ రికవరీ ఉంటుంది కంపేర్డ్ టు ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీస్ కంటే. అండ్ సర్జరీ అవసరమైనప్పుడు మీరు ఇప్పుడున్న టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ వల్ల ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. సర్జరీ ఉన్నట్టయితే ఒక మంచి ఎక్స్పర్ట్తో సర్జరీ చేయించుకొని మంచి ప్రాపర్ ఫిజియోథెరపీతో రిహాబిలిటేషన్ చేయించుకొని మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆడడానికి అవకాశం ఉంటుంది. సర్జరీకి భయపడో లేకపోతే అవేర్నెస్ లేకో సర్జరీని అవాయిడ్ చేసి సేమ్ టైం ఆ ఉన్న డ్యామేజ్తోనే మీరు ఆడడం వల్ల ఉన్న డ్యామేజ్ని పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భాల్లో మీకు బహుశా ఒక మేజర్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ప్రీ ఇంజరీ లెవెల్లో అంటే దెబ్బ తగలక ముందు ఏ లెవెల్లో ఆడుతున్నారో ఆ లెవెల్కి వెళ్ళి ఆడే అవకాశం కోల్పోతారు. సార్ ఫైనల్గా ఈ స్పోర్ట్స్ ఆడే పర్సన్స్కి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఇంజురీస్ కాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పోర్ట్స్లో ఇంజురీస్ అనేవి ఖచ్చితంగా జరుగుతుంటాయి. సో స్పోర్ట్స్లో యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్టివిటీస్, అన్ఎక్స్పెక్టెడ్ జంప్, అన్ఎక్స్పెక్టెడ్ మూవ్మెంట్స్. మనం క్రికెట్ చూసినట్టయితే కొన్నిసార్లు వాళ్ళు పట్టే క్యాచ్ చూస్తే మనకి చాలా సర్ప్రైజ్ అవుతాం. ఒక మనిషి అలా పరిగెట్టి అలా జంప్ చేసి గాల్లో దూకి క్యాచ్ పట్టగలుగుతాడని చెప్పేసి. అంటే దే ఆర్ ట్రైంగ్ టు డూ యాక్టివిటీస్ విచ్ ఆర్ బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. దే ఆర్ గోయింగ్ టు ద లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ క్యాపబిలిటీ. సో దట్ మీన్స్ మీరు ఉన్న మీ బాడీలోని ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, బాడీలోని స్ట్రెంత్ కావచ్చు, నేను కంప్లీట్గా వాడి ఆడుతుంటారు స్పోర్ట్స్ పర్సన్స్ అనేవారు. సేమ్ టైం ఒక ఇంజరీ అనేది, ఎస్పెషల్లీ సివియర్ ఇంజరీ అనేది కొన్నిసార్లు కెరీర్ ఎండింగ్ అంటాం. అంటే ఇంకా ఆ ఇంజరీ అయినాక కొన్నిసార్లు ఆడలేని పరిస్థితి. వాళ్ళు అప్పటిదాకా మనం చూసి గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్ అనుకున్న వాళ్ళు కడతా కొన్ని సందర్భాల్లో ఆ ఇంజరీ తర్వాత దే మైట్ హ్యావ్ టు ఇంకా గేమ్ని కంప్లీట్గా వదిలేసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. అయితే ఇప్పుడు ఉన్న మెడికల్ ఎక్స్పర్టైజ్ కావచ్చు, మెడికల్ నాలెడ్జ్ కావచ్చు, లేదా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అంటే మనం చెప్పినట్టు ఎక్విప్మెంట్ కావచ్చు, మనం రిపేర్ చేయడానికి కూడా ఇంప్లాంట్స్ అంటాం అవి కావచ్చు. ఇటువంటి అడ్వాంటేజెస్ వల్ల ఏంటంటే ఇటువంటి డెవలప్మెంట్స్ వల్ల ఈ స్పోర్ట్స్ సర్జరీ అనేది నౌ ఇట్ ఈస్ ఇన్ ఎ వెరీ వెరీ గుడ్ పొజిషన్ టు ట్రీట్ యువర్ జాయింట్ ఇంజరీస్ అండ్ టు సెండ్ యూ బ్యాక్ టు స్పోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం మీరు తీసుకున్నట్టయితే ఒక స్పోర్ట్స్ పర్సన్ చాలా బాగా ఆడుతుండొచ్చు, మంచి టాలెంట్ ఉండొచ్చు, కానీ ఒక మేజర్ ఇంజరీ ఏంటంటే ఆయన తిరిగి స్పోర్ట్స్కి వెళ్ళకుండా కంప్లీట్గా కెరీర్ ఆపేయాల్సిన పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు చూస్తుంటారు చాలామందిని. ఫర్ ఎగ్జాంపుల్ మన స్పోర్ట్స్ పర్సన్ చూసినట్టయితే సచిన్ టెండూల్కర్ కావచ్చు, లేకపోతే యువరాజ్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ చాలామందికి ఇంజరీస్ అయినాయి కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని తిరిగి స్పోర్ట్స్ ఆడుతున్నారు. మనం ఇప్పుడు లేటెస్ట్ తీసుకున్నట్లయితే రిషబ్ పంత్ కావచ్చు, వీళ్ళంతా మేజర్ ఇంజరీస్ నుంచి సర్జరీ చేయించుకొని రికవర్ అయ్యి తిరిగి స్పోర్ట్స్ ఆడుతున్నారు. సో ఇప్పుడున్న ఎక్స్పర్టైజ్ని, టెక్నాలజీని నమ్మి మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సేమ్ టైం అసలు ఇంజరీ కాకుండా ప్రివెంట్ చేసుకోవడం వల్ల మీకు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ లాట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ ట్రామా తగ్గుతుంది. రెండవది ఈ ఇంజరీ వల్ల అయిన ఫైనాన్షియల్ బర్డెన్ కావచ్చు, లేకపోతే మీ కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా ఏం చేస్తారు, డిస్కరేజ్ చేస్తారు, దెబ్బతల్లిన నువ్వు వాడొద్దని చెప్పేసి. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మన ఎస్పెషల్లీ మన ఏషియన్ కంట్రీస్లో, ఇండియాలో ఇది చాలా కామన్ ప్రాబ్లం. సో ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయి. సో దీనివల్ల అంటే చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ని కూడా మనం కోల్పోతుంటాం. ఓకే, సో దీనికోసం అంటే ప్రివెంట్ స్పోర్ట్స్ ఇంజరీస్ అనే కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు. ఈ ప్రివెంట్ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఏంటంటే అసలు స్పోర్ట్స్ ఇంజరీస్ ఎందుకు అవుతుంది? ఒకటి, ఆ గేమ్ అటువంటి వైలెంట్ గేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు కబడ్డీ ఉంది మనకి. కబడ్డీ చాలా వైలెంట్ గేమ్. సో మీరు అంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఇంజరీ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సేమ్ టైం రగ్బీ అంటాం.
వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ వాడుతుంటారు, దానికి కూడా వైలెంట్ గేమ్, దాంట్లో కూడా ఇంజరీస్ అవుతుంటాయి. నెంబర్ 1. దాంట్లో మనం ఇంజరీస్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ప్రాపర్ ప్యాడింగ్ అంటాం, అంటే హెల్మెట్, ఇప్పుడు రగ్బీ చూసినట్టు హెల్మెట్ పెట్టుకుంటారు, ప్యాడింగ్ పెట్టుకుంటారు, ఇటువంటివి. లేదా క్రికెట్లో చూసినట్టయితే హెల్మెట్ పెట్టుకోవడం, గార్డ్స్ పెట్టుకోవడం, ప్యాడ్స్ పెట్టుకోవడం, ఇవన్నీ ఉంటాయి. సో ఇంజరీని ఎలా ప్రివెంట్ చేయాలనేది ఒక ఇంపార్టెంట్, ఇది ఒక పార్ట్. అంటే ఈ ప్రొటెక్టివ్ గేర్ అంటాం, ప్రొటెక్టివ్ గేర్ అనేది ఒక కాంపోనెంట్. రెండవది ఎన్విరాన్మెంట్, అంటే కోర్ట్స్ ఎలా ఉన్నాయి, మన స్పోర్ట్స్ పర్సన్ ట్రైన్ చేసే కోర్ట్స్, అది గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేసే అకాడమీస్ కావచ్చు, లేదా ప్రైవేట్ అకాడమీస్ కావచ్చు. మన సర్ఫేస్ అంటాం, ఈ సర్ఫేస్ ఎలా ఉంది, ఈ సర్ఫేస్ వెదర్ ఇట్ ఈస్ ఓకే, లేదా దీనివల్ల ఇంజరీస్ ఎక్కువ అవుతున్నాయి, ఇది అగైన్ మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఇంకా మూడవది గేర్, అంటే మనం ఏదైతే ఈ స్పోర్ట్స్ గేర్ అంటాం, స్పోర్ట్స్ గేర్ అంటే అది క్రికెట్ బ్యాట్ కావచ్చు, టెన్నిస్ బ్యాట్ కావచ్చు, బ్యాడ్మింటన్ బ్యాట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ గేర్ ఎలా ఉంది, అది ప్రాపర్ వెయిట్ సరిగా ఉందా లేదా, దాంట్లో ఉండాల్సిన స్ట్రింగ్స్ టెన్షన్ సరిగా ఉందా లేదా, ఇది మూడో పాయింట్. అంటే మన స్పోర్ట్స్ గేర్ అలాంటి ఉంది, మంచి స్పోర్ట్స్ గేర్ వాడుతున్నాం లేదా అనేది. ఇంకా నాలుగవది టెక్నిక్, ఈ గేమ్లో టెక్నిక్ అనేది ఎలా ఆడుతున్నారు, స్పోర్ట్స్ కోచ్ అనే అతను దాని మీద ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. సో ప్రాపర్ టెక్నిక్ వల్ల కూడా ఇంజరీస్ రిస్క్ తక్కువ ఉంటుంది. ఇంకా ఐదవది ఏంటంటే మీ ఫిట్నెస్. నేను చెప్పినట్టు మీ లోవర్ బాడీ ఫిట్నెస్, ఈవెన్ అప్పర్ బాడీతో మీరు ఆడినా కూడా, ఈవెన్తో మీరు బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా కూడా మీ లోవర్ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఫిట్నెస్ అనేది యాజ్ అ హోల్, ఫ్రమ్ లోవర్ బాడీ కావచ్చు, కోర్ స్ట్రెంత్ అంటాం, అంటే మన పెల్విస్, స్పైన్ మజిల్స్, కోర్ మజిల్స్ అంటాం, ఈ కోర్ మజిల్ స్ట్రెంత్ కావచ్చు, అండ్ దెన్ మీ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, ఇది ప్రాపర్గా ఉందా లేదా. దీనికి సంబంధించి ఈ ప్రివెంట్ స్పోర్ట్స్ ఇంజరీస్ అని ఒక సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఈవెన్తో దేర్ ఆర్ సమ్ బేసిక్ ఎక్సర్సైజ్, అన్ని ఏ స్పోర్ట్స్ కానీ మనం కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా స్పోర్ట్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆడేది గోల్ఫ్ అయితే గోల్ఫ్కి సంబంధించి కొన్ని స్పెషల్ ఎక్సర్సైజ్, మీరు ఆడేది ఫుట్బాల్ అయితే ఫుట్బాల్కి సంబంధించి కొన్ని స్పెషల్ ఎక్సర్సైజ్, మీరు ఆడేది టెన్నిస్ అయితే టెన్నిస్కి సంబంధించి కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్, కొన్ని రకాల ఎక్సర్సైజ్ కొన్ని అడిషనల్గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం వల్ల మీరు మీ జాయింట్ యొక్క ఫ్లెక్సిబిలిటీని, ప్రిపేర్డ్నెస్ని ప్రాపర్గా ఉంచుకోవడం వల్ల ఇంజరీస్ రిస్క్ తగ్గించవచ్చు. అండ్ తర్వాత వార్మప్ అంటాం. ఈ వార్మప్ అనేది అగైన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా అకాడమీస్లో నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ ప్రాపర్ వార్మప్ లేకపోవడం వల్ల కూడా చాలామంది ఇంజరీస్కి గురవుతుంటారు. సో ఈ వార్మప్ అనేది ఎనీ టైం మీరు ఆడేటప్పుడు ఖచ్చితంగా వార్మప్ కూల్ డౌన్ అని ఉంటుంది. ఈ వార్మప్ చేయాల్సిందే, మీరు ఆడినాక కూల్ డౌన్ చేయాల్సిందే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ బాడీని ప్రిపేర్ చేయడానికి ఫర్ ద గేమ్. ఈ వార్మప్ లేకుండా ఆడడం అనేది వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ టు హ్యావ్ ఇంజరీస్. అండ్ దెన్ మీ జనరల్ ఫిట్నెస్, అంటే ద స్ట్రెంత్ అంటాం, అంటే ఆఫ్ సీజన్ ఫిట్నెస్ అంటాం. అంటే మీరు సీజన్లో ఉండేటప్పుడు చాలామంది ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తారు, చాలా విగరస్గా ఉంటారు, ఆడుతూ ఉంటారు. బట్ అగైన్ ఆఫ్ సీజన్లో కొంతమంది తమ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఈ ఆఫ్ సీజన్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్ ఎ రొటీన్ ఫిట్నెస్ ప్రోగ్రామ్. అది రన్నింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, టు హ్యావ్ జనరల్ ఫిట్నెస్ ఆఫ్ యువర్ బాడీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ అన్ని మీరు పాటించినట్టయితే ద ఛాన్స్ ఆఫ్ ఇంజరీ ఆర్ లెస్. అది 0 కాకపోవచ్చు, కానీ డెఫినెట్గా 100% కాదు. సో కంపేర్ టు ఏ పర్సన్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం జాగ్రత్తగా తీసుకున్నట్టయితే మీకు ఇంజరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ డ్రైవ్ చేయొచ్చు, కార్ డ్రైవ్ చేసినప్పుడు యాక్సిడెంట్ అవ్వచ్చు మీకు, కానీ మీరు సీట్ బెల్ట్ పెట్టుకెళ్ళినట్టయితే మీ ఇంజరీ అయ్యే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. సిమిలర్గా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ మీద అది స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, కోచెస్ కావచ్చు, అకాడమీస్ కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అవి ఫోకస్ పెట్టినట్టయితే ఈ ఇంజరీ అనేది రిస్క్ తగ్గుతుంది. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంది. ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ టు ద కాన్సెప్ట్ టు ఇండియా ఆల్సో. బికాస్ ఈవెన్తో మేము స్పోర్ట్స్ సర్జరీ చేసినా కూడా వీ డోంట్ వాంట్ ఏ స్పోర్ట్స్ పర్సన్ టు గెట్ ఇంజ్యూర్డ్. దానివల్ల ఒక స్పోర్ట్స్ పర్సన్ ఇంజరీ అవడం వల్ల వీఆర్ లూజింగ్ ఎ గ్రేట్ టాలెంట్ ఆఫ్ ద కంట్రీ. సో ఈవెన్తో వీ కెన్ ఆపరేట్ అండ్ ట్రీట్ దమ్, ఫర్ ఇన్ ద ఫస్ట్ ఛాన్స్ వీ డోంట్ వాంట్ దమ్ టు గెట్ ఇంజ్యూర్డ్. దట్స్ ద ఐడియా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.